ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? సరే, ఈరోజు కూడా దేవుని వాక్యంలో అండి ఒక చిన్న మాట. అదేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అవును, చిన్న చిన్న విషయాలకే దేవుడి మీద అలిగేవారిగా, దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా మనం ఉన్నామేమో ఆలోచించుకుందాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వనట్టుగానే మనకు కనిపిస్తుంది. చాలా సందర్భాలలో దేవుడు అసలు పట్టించుకోవట్లేదా నన్ను అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఇంకెందుకు నా ప్రార్థన, ఇంకెందుకు నేను ఇంతకాలం నుంచి అడుగుతున్న కార్యం జరగట్లేదని కొందరు దేవుణ్ణి విడిచిపెట్టేసే స్థితికి వారి హృదయము నొచ్చుకుంటుంది. అయితే ఒకసారి ఆలోచిద్దాం, ఏది ముఖ్యమైనది? ఈ లోకంలో ఉన్న మన భౌతిక అవసరాలా, లేక మన ఆత్మను రక్షించిన మన దేవుడా? ఏది శ్రేష్టమైనది, ఏది ప్రాముఖ్యమైనదంటే మన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుడే శ్రేష్ఠుడు. తన ప్రాణం పెట్టిన ప్రభువే అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనవాడు. అయితే మీకు వచ్చిన కథ చెప్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడని. అమ్మ ఎప్పుడైనా ఫంక్షన్లప్పుడు లడ్డూలు అవి ఇవి చేసినప్పుడు పిల్లలు వచ్చారనుకోండి దగ్గరికి, ఏం చేస్తుంది? ముట్టుకోకు, ఇవి నీకు కాదు. పిల్లలకు చాలా వింతగా అనిపించవచ్చు. అదేంటి, ఎప్పుడు మా అమ్మ నా కోసమే కదా చేసేది, ఏముండినా ఫస్ట్ నాకే కదా పెట్టేది, ఇప్పుడేంటి నీకు కాదని చెప్పేస్తుంది అని ఆ బిడ్డ అనుకోవచ్చు. అంత మాత్రాన తల్లికి బిడ్డ మీద ప్రేమ లేదనా, లేకపోతే అసలు ఆ బిడ్డకి పెట్టకూడదని తల్లి ఉద్దేశమా? కాదు. అవి మొదట నీకు చేసినవి కావు. అవి నేను ఏ పర్పస్తో చేశానో అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఎవరికి పెడదామని చేశానో, ప్రిపేర్ చేశానో వాళ్ళకి అవి నేను పెట్టాలి అని తల్లి చెప్తుంది. కానీ అది అర్థం చేసుకునే మనసు బిడ్డకి ఎలా లేదో, ఈ రోజుల్లో మనలో చాలామందికి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే బెంగే ఎక్కువ ఉంది తప్ప, దేవుడు నా జీవితంలో నాకన్నా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నేను అనుకున్న సమయంలో కంటే ఆయన అనుకున్న సమయంలో నాకు వచ్చేది చాలా శ్రేష్టమైనది వస్తుందన్న నమ్మకము లేకపోతుంది. అది అనుకోవచ్చు, ఇది నాకు ఇప్పుడు అవసరం కదా, దేవుడు ఎప్పుడో ఇస్తాడని నేను ఎలా ఉండగలను అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడికి తెలుసు ఏది సరైన సమయమో. ఆయన సమయంలో జరిగితే అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విడిచిపోదామనే మనసు రానివ్వకండి. అది దుష్టుడు కలిగించే ఆలోచన. దేవుడినే విడిచిపెడితే మనకు అసలు మనుగడే లేదు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన కోసం జీవిద్దాం, ఆయన ఇచ్చే వరకు వేచి చూద్దాం. ఎందుకంటే దేవుడు ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇస్తాడు. భౌతికమైన తల్లిదండ్రులే బిడ్డల కోసం మంచిది ఇవ్వగలిగినప్పుడు మరి దేవుడు ఎంత బెస్ట్ ఇస్తాడో ఆలోచించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.